నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నది బాలల హక్కుల సంఘం. ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. పిల్లలంటే ఆయనకు ఎంతో ప్రేమ. పిల్లలను బాగా ఇష్టపడతారు నెహ్రూ గారు. పిల్లలంతా నెహ్రూ గారిని చాచా నెహ్రూ అని పిలుస్తారు. ఎప్పుడూ సభల్లో చెప్పేవారు నెహ్రూ గారు, పిల్లలే దేశ భవిష్యత్తు, వారే రేపటి నాయకులు. టుడేస్ చిల్డ్రన్ విల్ మేక్ టుమారోస్ ఇండియా అని ఎప్పుడు చెప్పేవారు. ప్రతి చిన్నారికి హక్కులు ఉంటాయి. జీవించే హక్కు, విద్యా హక్కు, ఆరోగ్యంగా బ్రతికే హక్కు, రక్షణ పొందే హక్కు, స్వేచ్ఛగా పెరిగే హక్కు, ప్రేమతో గౌరవంతో జీవించే హక్కు. మరి ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న అందరిది. సమాజంలో ఇంకా పిల్లలు పేదరికంతో ఒక పూట ఆహారం లేక జీవిస్తున్నారు. బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు. వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. రకరకాల వృత్తుల్లో వాళ్ళను బాల కార్మికులుగా మార్చేస్తున్నారు. ట్రాఫికింగ్కి గురవుతున్నారు పిల్లలు. విద్యకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఎవరికి కూడా విద్య అందడం లేదు. 100% అక్షరాస్యత సాధించాలి అని ఒకవైపు చెప్తూ విద్యకు దూరమైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి చిన్నారికి చదువుకోవడానికి, ఆడుకోవడానికి, స్వేచ్ఛగా ఎదగటానికి సమాన అవకాశాలు పొందేలా అందరం కృషి చేయాలి. విద్య ద్వారా మాత్రమే పిల్లలు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవచ్చు, సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లవచ్చు అని నెహ్రూ గారు చెప్పారు. నిజమే కదా. పిల్లల దినోత్సవం అంటే కేవలం ఆడుతూ పాడుతూ ఆటలు పాటలే కాదు. పిల్లల దినోత్సవం అంటే ఆటలతో పాటలతో జరుపుకోవడం కాదు. వారి హక్కులను కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపేలా వారిని తీర్చిదిద్దటం. ఇది అందరి బాధ్యత. హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలందరికీ మరొక్కసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నది బాలల హక్కుల సంఘం. థ్యాంక్ యూ.